अब्बा बोले तो समझ में नहीं आ रहा क्या देख रहे तू देखो नोवाकेंस का बोर्ड चल चले यहाँ से हिंदी नहीं आता नहीं नहीं తెలుగు తెలుసా ए चल चल ఆంధ్రలో ఉంటూ హిందీలో మాట్లాడడం పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నావురా क्या बोला నాకు ఉద్యోగం వస్తుంది కదా అప్పుడు నువ్వు నాకు సెల్యూట్ కొడతావు పిచ్చోడు నాకు తెలుగు రాదనుకుంటున్నాడు అనవసరంగా ఎంకం గోల్డ్ మెడల్ సంపాదించాం అమలాపురం వెళ్ళి బెల్లం వ్యాపారం పెట్టుకుని హ్యాపీగా బతికేయచ్చు తిత్తి తీస్తా ఏం చేస్తాను చెప్తాను సార్ తిత్తి తీస్తారు. వెరీ గుడ్ ఇప్పుడు చెప్పు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఫారెన్ టూర్ సార్. ఎప్పుడు తిరిగి వస్తాను 2 నెలలు తిరిగి వస్తాను. అర్థమైంది కదా ఈ లోపు నేను వచ్చేసరికి ఈ ఫ్యాక్టరీలో ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు జరిగాయంటే ఏం చేస్తాను తిత్తి తీస్తారు. ఏ కంట్రీలో ఉన్నా సరే గంటకోసారి ఫోన్ చేస్తుంటాను ఫ్యాక్టరీలో ఏమైనా అవకతవకలు జరిగాయంటే తిత్తి తీస్తా అసలే నా పేరు ఉగ్ర నరసింహం అర్థమైందా సార్. ఓకే దొరుకుతాయి ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నాను కదా నీకేమైనా తెమ్మంటావా ఓనర్ గా మంచి పేరు తీసుకున్నారు సార్. తిత్తి తీసి ప్రమోషన్ ఇస్తా ఇలా. ఓనర్ గారు 2 నెలలు టూర్ వెళ్ళారంటే మనకి భలే మంచి రోజు పసందైన రోజు. ఓనర్ గారు ఇప్పట్లో రారు కదండి 2 నెలల దాకా రారు. నమస్కారం సార్. గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశాననే భలేవారు సార్. మీ ఇష్టం సార్. మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. ఈ ఫోన్ మీదే కదా సార్. నా సంగతి నీకు బాగా తెలుసు నేను ఎవరు ఉద్యోగాలకి రికమెండ్ చేయనని సార్ మరి నాకు కత్తి లాంటి కుర్రోడు దొరికాడు గోల్డ్ మెడలిస్ట్ ఏ మెడలిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ పేరు ఏం పేరు విష్ణు సార్ విష్ణు అంటాయా అతనికి మన ఆఫీస్ లో అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం వచ్చాయి అర్థమైందా అర్థమైందండి. చెప్పు ఏం చేస్తావు మీరు పంపించే కుర్రోడిని అకౌంట్స్ ఆఫీసర్ గా అపాయింట్ చేయాలి అంతే కదా. లేకపోతే తీస్తా చేస్తాం. ఏం చేస్తాను తీస్తారా పెట్టే ఫోను నా పేరు ఉగ్ర నరసింహం ఈ మధ్య నీకు బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్ నీకు ఉద్యోగం గ్యారంటీ ఒరే ఆచారి ఇంక ఈ ఉద్యోగం మనం చేయలేవురా. తినగంటాం నూరేళ్ళు ఆయితు. ఉద్యోగం మానేసిన ప్రమాదమేనండి. ఒరే అమావచంద్రుడు అర్జెంట్ గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి. అలాగే ఎక్స్క్యూజ్ మీ సార్ You are Vishnu, Ugra Narasimha garu candidate. Yes, sir. Gold medalist. Yes, sir. Already you are appointed as accounts officer. Oh. Congratulations. థ్యాంక్ యూ సార్ ఒరే ఆచారి టీ తీసుకురారా. నేను టీలు కాఫీలు తాగాను సార్ ఓహో కూల్ డ్రింక్ తీసుకురారా. కూర్చోండి సార్. థ్యాంక్ యూ నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు. గురుగారు ఉగ్ర నరసింహం గారు అంగవికలాంగుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారు లేదు సార్. వీళ్ళందరూ ఆఫీసులో జాయిన్ అయినప్పుడు నార్మల్ గానే ఉన్నారు. తర్వాతే తేడాలు వచ్చి ఉగ్ర నరసింహం గారు వీళ్ళ కాళ్ళు చేతులు కళ్ళు తీసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆచార్య గారిని చూడండి. పాపం భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు సార్. తర్వాతే తేడాలు వచ్చి మన ఓనర్ ఉగ్గనరసింహం గారిది ఎడం చేయబట్టరా అదోది ఏ పని చేసినా ఎడం చేత్తోనే చేస్తాడు. రేపు పొద్దు తిండి కూడా ఎడం చేత్తోనే తింటాడు దైత్యుడు. నాది ఎడం చేతి మాటవా ఈ రోజు నుంచి నువ్వు కూడా ఎడం చేత్తోనే తిను. ఈ అమావాస్యందుని చూడండి.
వీడు స్ట్రైట్ లుక్ వేసాడంటే 8 కిలోమీటర్స్ కనపడుతుంది సార్. కానీ వాడి పొజిషన్ ఇప్పుడు చూడండి. మీకు సంగతి చెప్పనా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా నర్సింగ్ గారికి కాస్త మెల్లకొని ఉంది. ఇలాగా ఎటు చూస్తున్నాడో తెలీదు, సినిమాలో కళ్ళు చిదపరలాగా. ఏరా నాది మెల్లకన్నా ఎటు చూస్తున్నానో తెలియదా? నన్ను చూడు. కమాన్ స్ట్రైట్ టు స్ట్రైట్. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఫైల్ పెట్టి వెళ్ళాడే వాడి వాయిస్ కంచు కంఠం సార్. ఉగ్ర నరసింహ గారిని ఇమిటేట్ చేద్దామని ట్రై చేశాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారండి. అపాయింట్మెంట్ లేదు, ఏమి లేదు. ఇంకొక రోజు వస్తానులే. ఓకే. అమ్మో కావలసి వేళ జాయిన్ అయ్యి రేపు రండి. అలా కాదు, నాకు అర్జెంట్ గా పని ఉంది. ఇప్పుడే వస్తాను. మళ్ళీ వస్తాను కదా, నీకెందుకు? కాదని బాబు, నాకు వదిలేసి నన్ను వదిలేసి చెప్తాను. ఆగు. ఎక్కడికి వెళ్తావు? ఏం జరిగిందో నిజం చెప్పు, లేకపోతే తిట్టి తీస్తా. అదే సార్, మీరు ఫోన్ లో ఉద్యోగం రికమెండ్ చేశారు చూడండి. ఆ కత్తి లాంటి ఇతనే కత్తప్పుడు. అన్నయ్య, ఉద్యోగం ఇస్తానని చెప్పి లంచం కూడా తీసుకున్నావు కదా, పైగా ఈ రికమెండేషన్ అంటావా? Just right. లంచం తీసుకున్నాడా? ఎంత? 10,000 సార్. ఓకే, మీరు ఏమి అనుకోనంటే ఒక మాట చెప్తాను సార్. ఇక్కడ మీకు తెలియకుండా నాకు చాలా అర్థమైంది. నాకు అర్థమైంది. యూ ప్లీజ్ గో. యూ కెన్ మేక్ ఎ మూవ్ ప్లీజ్. సార్ ఫిట్టింగ్ పెడతారు సార్, ఫిట్టింగ్. ఏరా ఫ్లైట్ ఎన్ని గంటలకి? 6 గంటలకండి. నన్ను ఎన్ని గంటలకు పంపించావు? 12 గంటలకండి. ఓకే ఓకే. నీతో మాట్లాడింది ఎవరు? మీరేనండి. కన్ఫర్మ్డ్ గా నీతో మాట్లాడింది ఎవరు? కన్ఫర్మ్ గా మీరేనండి. ఓకే. అంటే నా మేనేజరు ఎవరో మాట్లాడిన వాయిస్ నా వాయిస్ అనుకునేంతటి దరిద్రుడు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. లంచం తీసుకుంది ఎవరు? మీరేనండి. ఓకే. కాదండి. కన్ఫర్మ్. ఇది అబద్ధం అని తేలింది. ఏయ్, నా ప్రిన్సిపల్ నీకు తెలుసు కదా? తెలుసండి. ఏంటి? బాడీలో ఏ పార్ట్ తప్పు చేసినా పీకేస్తారండి. తెలిసి కూడా తప్పు చేస్తాయా నీ బాడీలో పార్ట్స్? కమాన్ కమాన్. ఇప్పుడు నీ బాడీలో తప్పు చేసింది ఏంటి?